కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెట్టాలని ఇవాళ ఇక్కడ మొదలు పెట్టినాం. ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ, ఓడెం వీరయ్య గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ 5 గ్రామాల గురించి చెప్తున్నారు. తుమ్మల గారు రాముల వారి గుడి అభివృద్ధి గురించి చెప్తున్నారు. అదేవిధంగా గోదావరి జలాలు మీకు ఉప్పొంగి మీ ఊర్లలోకి మీ ఇళ్లలోకి వస్తున్నాయి, మీకు రీటైనింగ్ వాల్ కట్టాలని ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొట్టమొదట టెండర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రాంతానికి మంజూరు చేసి మీకు రీటైనింగ్ వాల్ కట్టడానికి 500 పైచిలకు కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే మీ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మీ కష్టాలు తీరవాల్సిన బాధ్యతతోనే ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం. అందుకే మిత్రులారా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఈరోజు గ్రామాలలో పేదవాళ్ళు ఉన్నారు. కానీ మరి ఆ ఎల్లా 2 ఏళ్ల పిల్లగాడు ఇవాళ 25 ఏళ్ళకు వచ్చిండు, పెళ్ళి అయింది, ఆయన కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది. మరి తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళైన వాళ్ళు కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి. పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తారు. అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చి పేదవాళ్లకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ప్రభుత్వం వచ్చి 92 రోజులైంది. వచ్చిన 48 గంటల్లోనే ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా అనా పైసా ఖర్చు లేకుండా ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో